కిలోల కొద్దీ కల్తీ నెయ్యి స్వాధీనం. వేల రూపాయల విలువైన నకిలీ టీ పొడి సీజ్. కల్తీ పాలు తయారు చేసే కేంద్రంపై దాడులు. ఈ మధ్యకాలంలో వరుసగా వెలుగులోకి వచ్చిన వార్తలివి. తయారీ వరకే మా బాధ్యత, ఎలా ఉంటే మాకేంటి అనే వైఖరితో చాలా నిర్లక్ష్యంగా ప్రమాణాలు పాటించకుండా ఆహార పదార్థాలు తయారు చేస్తున్నాయి కొన్ని ముఠాలు. వీటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాయి. హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన ఘటనలు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. పాలు, నెయ్యి, టీ పొడి, గోధుమ పిండి ఇలా ఒకటని కాదు, అన్నింటిలోనూ కల్తీయే. ఈ దందాను అడ్డుకోవాల్సిన అధికారులు అప్పటికప్పుడు జరిమానాలతో సరిపెడుతున్నారు. కల్తీ చేయాలంటేనే భయపడేలా కఠిన శిక్షలు పడ్డ దాఖలాలు అయితే లేవు. అందుకే దందాలు నడుస్తూనే ఉన్నాయి. స్వచ్ఛమైనవి అని కొనుగోలు చేస్తున్న వినియోగదారులకు అనారోగ్యాలు తప్పడం లేదు. తాగే పాలు నాణ్యమైనవో కావో తెలియదు. వంటల్లో వాడే నెయ్యి స్వచ్ఛమైనదో కాదో అర్థం కాదు. టీ తయారీ కోసం వాడే పొడిలో ఏమైనా కలిపారా అన్నది అంతుపట్టదు. మరింత నిష్ఠూరంగా చెప్పాలంటే నల్లనివన్నీ నీళ్లూ కాదు, తెల్లనివన్నీ పాలు కాదు. ఎంత ఉపోద్ఘాతం ఎందుకంటే కల్తీ వ్యాపారం ఆ స్థాయిలో ఉంది. మరి కల్తీ దందా 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాగుతోంది. అంత లాభసాటిగా ఉంది కాబట్టే పెద్ద సిండికేటుగా ఏర్పడి మరీ వ్యాపారం చేసుకుంటున్నాయి ముఠాలు. దొరికినంతవరకు అందరూ దొరలే. అందుకే గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేస్తున్నారు. జరగాల్సిన నష్టమంతా జరిగిన తరువాత ఎప్పుడో అధికారులు ఉన్నట్టుండి తనిఖీలు చేసినప్పుడు అసలు బండారం బయటపడుతోంది. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో పలుచోట్ల ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వాటిలో మచ్చుకు కొన్ని చూద్దాం. ప్రజల అవసరాన్ని అదునుగా భావిస్తున్న కొందరు డబ్బుకు ఆశపడి ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అసలును పోలిన నకిలీ పదార్థాలు తయారు చేస్తూ వినియోగదారులను ఏమారుస్తున్నారు. పాల ప్యాకెట్ మొదలు అందులో కలిపే పంచదార, టీ పొడి వరకు అంతా కల్తీయే. ఇక వంటకు వాడే నూనెలు, మసాలాలు, ఉప్పు, పప్పులు, అల్లం వెల్లుల్లి మిశ్రమం అన్నింటి పరిస్థితి ఇంతే. ఆహార తయారీలో వాడే ముడి సరుకుల్లో 90% నకిలీవి అనే తేలుతున్నాయి. నిత్యం పోలీసులు, విజిలెన్స్ల దాడుల్లో వందల సంఖ్యలో లక్షలాది రూపాయల విలువైన నకిలీ ఆహార పదార్థాల గుట్టు రట్టవుతోంది. ఇటుకపొడి కలిపిన కారం, రంగు కలిపిన పసుపు, బెల్లం కలిపిన తేనె, ఇలా ఒక్కటేమిటి, గోధుమ, శనగపిండితో పాటు మసాలా దినుసులను కల్తీ చేస్తున్నారు. ఈ కల్తీలో టీ, కాఫీ పొడి ముందు వరుసలో ఉండగా అల్లం వెల్లుల్లి మిశ్రమం, మిరియాలు, జీలకర్ర తర్వాతి స్థానంలో ఉన్నాయి. కాఫీ గింజల్లో చింతపిక్కలు, ఆవాలు కలుపుతున్నారు. ప్రాణాంతక టెట్రాజిన్ రసాయనంతో టీ పొడి తయారు చేస్తున్నారు. హైదరాబాద్ లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎస్ మక్తా రైల్వే గేట్ సమీపంలో ఉన్న ఇంట్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో హానికరమైన రీతిలో కల్తీ అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. జేజే ఫుడ్స్ పేరుతో అల్లం వెల్లుల్లి పేస్ట్ వ్యాపారం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. తయారు చేసిన పేస్ట్ను బహిరంగంగా ప్లాస్టిక్ టబ్బులలో ఉంచడం వల్ల దుమ్ము ధూళి పడ్డంతో పాటు ఈగలు వాలి కలుషితమైపోయింది. నిందితుడు కాలం చెల్లిన FSSAI లైసెన్స్ ఉపయోగిస్తూ ఆ కల్తీ పేస్ట్ను హోటళ్లు, కిరాణా షాపులకు సరఫరా చేస్తున్నట్టు బయటపడింది. నిందితుడి నుంచి పోలీసులు ఏకంగా 4000 కిలోల అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ రేపు అల్లం ఎల్లిగడ్డల కల్తీ ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే ఎల్లిగడ్డ రేట్ ఎక్కువ ఉంది, 400 రూపీస్ 500 రూపీస్ ఎక్కువ పైన ఉంది ఎల్లిగడ్డ. కాబట్టి ఏంటంటే కల్తీ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరు ఏంటంటే ఆ డబ్బా వాడడం, పేస్ట్ 5 kg బాక్సెస్ కానీ లేకపోతే 1 kg రెడీమేడ్ బాక్సెస్ కానీ వాడడం మానేయండి. ప్యూర్ అయ్యేది ఉంటే మాత్రం ఏంటంటే స్మెల్ అనేది వస్తుంది. ఓపెన్ చేయగానే మీకు స్మెల్ వస్తుంది. మీకు కల్తీ ఇంత స్మెల్ కూడా రాదు. అది బాగుండట్లేదు, వాసన ఎట్లనో వస్తుంది. అది శుభ్రంగా ఉండట్లేదు, వాటర్ ఉంటుంది, బాగుండట్లేదు. అది అల్లం మంచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ఇంటి దగ్గర వచ్చింది తీసుకొని శుభ్రం చేసుకొని నూరుకుంటాం మేము ఇంట్లో.
డబ్బాల షాపులలో అయితే కొనను, అది బాగుండదు. హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా, అసలు అట్లా చేయొద్దు. వాడే వాళ్ళు ఎంకరేజ్ చేయొద్దు ఆ ప్రోడక్ట్స్ని. వాళ్ళు వాడడం మానేస్తే వాళ్ళు అమ్మడం కూడా మానేస్తారు కదా. వాళ్ళగా వాళ్ళని ఏం చేయాలంటే అది కంపెనీ సీజ్ చేయాలి, వాళ్ళకి జైలు శిక్ష పెట్టాలి సార్. ఇక మళ్ళీ ఇంకో అతను దాన్ని ప్రిపేర్ చేయకుండా ఫిక్స్ చేసేయాలంటూ గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ వాళ్ళు చర్య తీసుకొని మొత్తం బంద్ చేసేయాలి. అంటే టేస్ట్ ఉండదు, అంతా నీళ్ళు ఉంటుంది. ఒక 1 వీక్ లోపల మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది, అంతా నీళ్ళు అయిపోతుంది, టేస్ట్ రాదు. ఆ నకిలీ దొరుకుతుందని మేము గుంటలే బయట. లాలాగూడలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి కల్తీ మిశ్రమాన్ని తయారు చేస్తున్న 4 సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. నిందితులు ముఠాగా ఏర్పడి కల్తీ కేంద్రం ద్వారా తయారు చేసిన మిశ్రమాన్ని మార్కెట్లో సరఫరా చేస్తున్నట్టు తేలింది. ఈ కేంద్రంలో 30 కిలోల ఎసిటిక్ యాసిడ్, 10 కిలోల జాంతం గమ్ స్వాధీనం చేసుకున్నారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఎసిటిక్ యాసిడ్ వంటి రసాయనాలను కలిపి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేస్తున్నారు. ప్లాస్టిక్ కంటైనర్లలో ప్యాక్ చేసి నకిలీ బ్రాండ్ లేబుల్స్, స్టాంపులు వేసి వివిధ కిరాణా షాపులకు, వినియోగదారులకు సరఫరా చేస్తూ లాభాలు గడిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బాలాపూర్లో కల్తీ అల్లం వెల్లుల్లి మిశ్రమం తయారు చేస్తున్న 3 నిందితులను అరెస్టు చేశారు. 10 లక్షల రూపాయల విలువైన ముడి అల్లం వెల్లుల్లి మిశ్రమం, లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ బాక్సులు, సిట్రిక్ యాసిడ్ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. ఆ సిటీ మొత్తానికి దాదాపు అనఫిషియల్గా 2 కోట్ల మంది ఉంటారేమో. ఆ 2 కోట్ల మందికి 4-5 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు. ఏం జరుగుతారు, ఏం తనిఖీలు చేస్తారు, ఏం చేస్తారు? గల్లీలో చాలా ప్రదేశాల్లో బోర్డు ఒకటి ఉంటుంది, లోపల తయారు చేసేది ఒకటి ఉంటుంది. అదే కాకుండా మనం ఎవడన్నా తనిఖీలకు పోతే ఆ తనిఖీల వాళ్ళని వచ్చిన వాళ్ళని అక్కడ ఉండగానే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ పెట్టడం, మా ఎమ్మెల్యేనో ఎంపీనో ఇంకోరో ఫోన్ చేసా మనోడే, మన పార్టీ వాడే, ఏదోలే ఈసారి వదిలిపెట్టి ఇంకెప్పుడు చేయడు అని చెప్పి వాడిని పట్టుకున్నాడు వదిలిపించడం. ఇంక ఫుడ్ అడల్టరేషన్ అయితే చెప్పలేంలా, కలర్ అయితే ఇంక చెప్పని అవసరమే లేదు. ఈ కల్తీ చేసేవాళ్ళు ఈ డబ్బు సంపాదించి 1000 ఏళ్ళు ఇక్కడే బ్రతికి ప్రతిష్ట కట్టుకుంటారనుకుంటున్నారో ఏమో తెలియదు, కానీ వీళ్ళు చేసే పాపము ఇంత అంతా కాదు. దీనిపైన ప్రభుత్వాలు కఠినంగా ఒక చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జియాగూడలో నిబంధనలకు వ్యతిరేకంగా కల్తీ పేనీ తయారు చేస్తున్న కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. నిందితుడు ధనరాజ్ పూరి జేబీ ఫుడ్స్ పేరుతో ఎటువంటి అనుమతులు లేకుండా గోదాం నిర్వహిస్తున్నట్టు బయటపడింది. నిబంధనలకు విరుద్ధంగా తక్కువ ధరకే లభించే నాణ్యత లేని మైదా, వనస్పతిని ఉపయోగిస్తూ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు 3 లక్షల రూపాయలకు పైగా విలువైన సరుకుని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ టీ పొడి, సర్ఫ్, గుడ్ నైట్ రీఫిల్స్ తయారీ కేంద్రంపై ఇటీవల పోలీసులు దాడులు చేశారు. 3 నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి 1340 రెడ్ లేబుల్ ప్యాకెట్లు, 100 తాజ్మహల్ ప్యాకెట్లు, 75 కిలోల లూజ్ టీ పొడి స్వాధీనం చేసుకున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసుకుంటే అరటి బోదలు ఇంకేదో కెమికల్స్ కలుపుతున్నారు. మిల్క్ అంటే యూరియా వేసి కలుపుతున్నారు. స్వచ్ఛంగా, నీతిగా, నిజాయితీగా ఉండేది ఒకటైనా ఉందా అని టార్చ్ లైట్ వేసుకుని ఎత్తుక్కున్నా దొరకడం మహా కష్టమైపోయింది. పల్లీలు, విత్తనాలు దీంట్లకి మిషన్లో వేసి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆ మిగతాది పిప్పిలాగా ఉండేది, అంటే దాంట్లో ఏం సారం ఉండదు, అది ఇస్తున్నారు. కొబ్బరి ఆ విధంగా చేస్తున్నారు. కొబ్బరి తురుము బజార్లో కొంటారు కదా, దాంట్లో నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేసి కొంతవరకు ఇస్తున్నారు. చాలా దారుణమైన పరిస్థితి. ఏది తినాలన్నా, ఏది కొనాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ₹1 ఎక్కువ తీసుకోండి, తప్పులేదు. దాన్ని తౌడులో కెమికల్ కలిపి పసుపు పొడిని అమ్మడం ఏంటి? మరీ అన్యాయంగా తయారైంది. ఈ కల్తీ కథ అప్పుడే అయిపోలేదు. బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ 12 భోలానగర్లో కల్తీ నెయ్యి కేంద్రంపై దాడి చేసిన పోలీసులు 460 కిలోల నెయ్యితో పాటు భారీ స్థాయిలో కల్తీకి ఉపయోగించే 2090 కేజీల ఆవు మేగడ, 1170 కేజీల గేదె మేగడ స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యి తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రైడ్ డైరీ పేరిట ఈ దందా సాగిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. పండ్లు కూడా ఇలాగే కల్తీకి గురవుతున్నాయి. అరటి, మామిడి, ద్రాక్ష, జామ, దానిమ్మ, పుచ్చ పండ్లలోనూ చైనా నుంచి తీసుకొచ్చిన రసాయనాలు వాడుతున్నారు. అరటి, మామిడి పండ్లు మగ్గేందుకు కార్బైడ్ వాడుతూ ఉండగా పుచ్చకాయ, దానిమ్మలో రంగు కోసం రసాయనాలు కలిపిన ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఈ చర్యలపై ఉన్నత న్యాయస్థానాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో మార్పు రావడం లేదు. కల్తీ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల
ప్రజారోగ్యానికి ముప్పు తప్పడం లేదు. వైద్యుల మాటల్లో చెప్పాలంటే ఈ కల్తీ ఆహారం కారణంగా దీర్ఘకాలిక జబ్బులు తప్పవు. క్యాన్సర్తో పాటు కిడ్నీ, లివర్ సమస్యలు, పక్షవాతం, గుండె సంబంధిత జబ్బులు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా హానికరమైన డైలు, యూరియా లాంటివి వాడడం వల్ల వాంతులు, డయేరియా, ఫుడ్ పాయిజనింగ్ లాంటి ఇబ్బందులు వస్తాయి. న్యూరలాజికల్ సమస్యలతో పాటు సంతాన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. పొత్తికడుపు నొప్పితోనూ విపరీతంగా బాధపడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ కల్తీ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, ఏదైతే ఖరీదు కల వస్తువు ఉందో దాంట్లో తక్కువ ధర ఉన్న వస్తువుని కలిపి దీన్ని మిక్స్ చేసి క్వాంటిటీని పెంచేస్తారు. 10 రూపాయలు దాన్ని 200-300లకు అమ్ముతున్నారు. అంటే కొన్ని రెట్ల ఆదాయం పెరిగిపోతుంది. ఈ జంతు కళేబరాలతో తయారు చేసినటువంటి నూనెల్ని అందులో డాల్డాలో మిక్స్ చేసి వాడి విపరీతమైన టేస్ట్ తీసుకొస్తారు. టేస్ట్ నాలుక సంతోషపడుతుంది, కానీ మన స్టమక్ క్యాన్సర్ వస్తుంది. దాంతో మన ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అంటే పేగులలో క్యాన్సర్ రావచ్చు. మనం తినే ప్రతి వస్తువు కిడ్నీలకు పోయి ఫిల్టర్ అవుతుంది. అదే కెమికల్స్ పోయినాయి అనుకోండి, కిడ్నీలు దెబ్బతింటాయి, కిడ్నీ డ్యామేజ్ అవుతాయి. అలాగే మనం వాడేటటువంటి చివరకు ఆల్ అవుట్స్, టాటాయిస్ మస్కిటో కాయిల్స్, ఇవన్నీ కూడా చివరకు ఇంట్లో పూజ చేసుకునే అగరబత్తీలు కూడా అవి కెమికల్స్తో తయారు చేయటం వల్ల మనం దాన్ని గాలి పీల్చడం వల్ల ఊపిరితిత్తు వ్యాధులు వస్తాయి. కల్తీ దందా కొత్తగా చూస్తున్నదేమీ కాదు. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య ఉంటూనే ఉంది. అధికారులు ఎప్పుడో ఓసారి హడావుడిగా దాడులు చేయడం, ఆ తర్వాత మామూలవడం, ఇదీ పరిస్థితి. ఈ వ్యాపారంపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి ప్రస్తుత పరిణామాలు. అంతేకాదు, భారీ జరిమానాలు, కఠిన శిక్షలు లేకపోవడం కూడా కల్తీ దందా కొనసాగించడానికి మరో కారణం. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్టు ప్రకారం ఆహార కల్తీకి పాల్పడితే 6 నెలల జైలు శిక్షతో పాటు 1000 రూపాయల జరిమానా, తీవ్రతను బట్టి జైలు శిక్ష పెంచడంతో పాటు 5 లక్షల జరిమానా విధిస్తారు. ఈ స్థాయిలో అయితే చర్యలు ఉండడం లేదన్నది బహిరంగ సత్యం. ఈ విషయంలో నిక్కచ్చిగా ఉంటే తప్ప పరిస్థితుల్లో మార్పొచ్చేలా లేదు.